చూడు తల్లి, ఈరోజు నువ్వు చాలా కష్టపడ్డావు. ఇదిగో తీసుకో, నువ్వు అడిగిన ధాన్యం. నన్ను క్షమించు తల్లి. ఎద్దుకి దెబ్బ తగలడం వల్ల ఈరోజు నువ్వు ఒంటరిగా పొలం దున్నాల్సి వచ్చింది. అయ్యో లేదు బాబాయ్, నిజానికి మన నంది మహారాజుకే కృతజ్ఞతలు చెప్పాలి. తను దెబ్బతిని కూడా మనకి సహాయం చేశాడు. నువ్వు బాధలో కూడా సంతోషాన్ని వెతుకుతావు. ఇంకేం చేయమంటావు బాబాయ్? ఈ భుజాల మీద నాగలి బరువు కన్నా బాధ్యతల బరువు చాలా ఎక్కువ బాబాయ్. నేనైతే నా కన్నీళ్లతో కూడా చెప్పాను, బాధలో కూడా సంతోషంగా కన్నీళ్లు రావాలని. అయ్యో, నీ మోచేతికి దెబ్బ తగిలిందమ్మా, రక్తం కూడా వస్తోంది. అయ్యో, ఇదైతే చాలా చిన్న దెబ్బే బాబాయ్. దీని మీద పసుపు రాస్తే తగ్గిపోతుంది. నువ్వు నీ గురించి కూడా ఆలోచించమ్మా. ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తావా ఏంటి? అయ్యో బాబాయ్, మనం మన పని చేసుకుంటూ పోతే చాలు, మిగతాది ఆ రాముడే చూసుకుంటాడు. ఈరోజు అమ్మని రాణిని చేసి రొట్టెతో పప్పు తినిపిస్తాను. మాది భవనం కాకపోవచ్చు, ఈరోజు మా గుడిసెకే తను రాజకుమారి అవుతుంది. నేను నీకు ముందే చెప్పాను కదా, వాళ్ళు నీ పెళ్లి వేరే వాళ్ళతో చేసేస్తారని. ఇప్పుడు అదే జరుగుతుంది. అయ్యో నాకు తెలుసు, కానీ నువ్వు టెన్షన్ పడకు, జస్ట్ రిలాక్స్. రిలాక్స్ ఎలా రిలాక్స్ అవ్వాలి? ఒకవేళ ఇలాగే జరిగిందంటే నా బెస్ట్ ఫ్రెండ్ నిన్ను పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు నేను నిన్ను జీవితాంతం బావగారు అని పిలవాల్సి వస్తుంది. నువ్వు అస్సలు బాధపడకు, నేనున్నాను కదా, నేనంతా సెట్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకు నచ్చ చెప్తాను. నా కోసం సంబంధాలు వెతుకొద్దని మా అత్తయ్య కూడా చెప్పేస్తాను. నేను పెళ్లి చేసుకుంటే నిన్ను మాత్రమే చేసుకుంటాను. నా మీద నమ్మకం ఉందా? ఉంది. హలో అవినాష్, అవినాష్, నువ్వు టెన్షన్ పడుకో, సమస్యలన్నీ తీరిపోతాయి. నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, ఇంకా అత్తయ్యతో కూడా మాట్లాడతాను. సంబంధాలు వెతకొద్దని, నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను. నా మీద నమ్మకం ఉంది కదా? హాసిని, నువ్వు ఏ తెలివితేటలు లేని ఒక పిచ్చిదానిలాగా సరే అనుంటావు, అవునా? అమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్ గా చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నానో ఈ నోట్ ప్యాడ్ లో అంతా రాశాను, చూడు. చూసావు కదా, అవినాష్ నిన్ను గుడ్డిగా నమ్మించడానికి నేను రాసిన మాటలే ఎగ్జాక్ట్లీ చెప్పాడు. నోట్ ప్యాడ్ లో నేను ముందే రాసినవి. 2 ఏళ్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని నాకు తెలుసు, కానీ ఆ విషయం మనకు మాత్రమే తెలుసు, అతని కుటుంబానికి కాదు. అమ్మా చెప్పేస్తాడులే, ఇందులో ప్రాబ్లం ఏముంది? ఇంకెప్పుడు చెప్తాడు? చూడమ్మా, నీకు నేను చెప్పే విషయం నచ్చకపోవచ్చు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా చాలా పెద్ద మోసగాళ్ళు. వాళ్ళకి మోసం చేయడం మాత్రమే తెలుసు. ప్లీజ్ మామ్. తల్లి, ఒకసారి నా మాట విను. మనం వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. లేదమ్మా, అవినాష్ అందరిలాంటి వాడు కాదు. తను నా గురించి ఆలోచిస్తాడు. నేను అతన్ని చాలా నమ్ముతున్నాను. ప్లీజ్ స్ట్రెస్ తీసుకోకు, ప్లీజ్. హాసిని, కానీ నాకెందుకో అవినాష్ మీద అస్సలు నమ్మకం లేదు. అతని కుటుంబం మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఇప్పుడు ఏది ఏమైనా సరే నా కూతురు జీవితం నాశనం కాకుండా కాపాడుకోవాలి. దానికోసం ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా సరే నేను వెళ్ళి తీరుతాను. అత్తయ్య నమస్కారం. అరే అరే బామ్మ, ఆశీర్వదించండి. ఎలా ఉన్నారు? నువ్వు మళ్ళీ మా ఇంటికి రావనుకున్నాను శక్తి బాబు. అయ్యో, అలా ఎలా మీరు అనుకుంటారు బామ్మ? శక్తి బాబు రాడు అని మీతో సంబంధం కలుపుకోబోతున్నాను కదా, రాకుండా ఎలా ఉంటారు? అదే కాకుండా ఊరి ప్రెసిడెంట్ నేను. ఊరి ప్రెసిడెంట్ అయ్యాక నా మీద కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అవన్నీ నేను పూర్తి చేయాలి. అందుకే పొద్దున్నే లేచి పక్షులన్నిటికీ ధాన్యాన్ని మేతగా వేసేసి వచ్చా. కానీ నా మనసు చూడండి ఎంత మంచిదో. చిన్న సంచిలో ధాన్యం పడేశాము, పెద్ద సంచితో ధాన్యంతో వచ్చాము. ఇది మా కోసమేనా? మీకు కాకపోతే ఇంకెవరి కోసం? నువ్వు చల్లగా ఉండు బాబు. చూడత్తమ్మా, సౌందర్యవి మీ ఇంటి ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను. రొట్టె ముక్కలు తినే రోజులు పోయాయి, ఇంకా రోజు రుచికరమైన వంటలే. అర్థమవుతుందా? అంతే కదా.
నేను చెప్పేదేంటంటే మీరు సౌందర్యకి చాలా ముఖ్యమైన వారనే మా అందరికీ తెలుసు. ఒక్కసారి మీరు సరే అంటే చాలు, మా బంధం ఈ ఊర్లో అందరికంటే టాప్లో ఉంటుంది. మీకు గుర్తుంది కదా, నీ కూతురికి 18 ఏళ్లు నిండక ముందే నా అప్పు తీరిపోవాలి, లేదంటే నీ కూతుర్ని నగల ముస్తాబవ్వనివ్వను. తనని సంకెళ్లతో కట్టి పడేస్తా, అది ఈ శక్తి సింగ్ ఇంటి ముందు. సరే అని చెప్పే లక్ష్మి ఇంకా దేనికి ఆలోచిస్తున్నావు? నువ్వు ఒప్పుకున్నావంటే ఈ ఇంట్లో అందరికీ మేలు జరుగుతుంది. మీరెంతో గొప్ప మనసుతో ఇక్కడికొచ్చి దయతో మాకు సహాయం చేయాలనుకున్నారు. కానీ మీ సహాయం మాకక్కర్లేదు. నా కూతురు సౌందర్యకి వ్యతిరేకంగా దీన్ని ఎప్పటికీ ఒప్పుకోలేను. అమ్మా, ఊరందరికీ తెలుసు నా పవర్ ఏంటో. శనిదేవుడి ఇంకా ఈ శక్తి సింగ్ ప్రభావం మామూలుగా ఉండదని మీకు చివరి అవకాశం ఇద్దామనుకున్నాను. ఇప్పటి వరకు మీరందరూ నా ప్రేమనేగా చూశారు, ఇకపై పవర్ని చూస్తారు. వెళ్ళొస్తా. శక్తి బాబు, శక్తి బాబు, అరే శక్తి బాబు, ఒకసారి నేను చెప్పేది వినండి బాబు. శక్తి బాబు, మీ ఇద్దరు ఇంటికి శనిలా దాపురించారు. మీ వల్ల ఇంటికి నాకు ఎలాంటి ఉపయోగం లేదు. కనీసం తిండికైనా కష్టం ఉండదనుకుంటే తల్లి కూతుళ్ళు కలిసి అది కూడా జరగకుండా నాశనం చేసేశారు కదే. మీ వల్ల నాకు నయా పైసా కూడా లాభం లేదే, నయా పైసా కూడా లాభం లేదు. నానమ్మ, నానమ్మ, మీరిలా కోపడకండి. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కావాలంటే నన్ను 2 దెబ్బలు కొట్టండి, కానీ ఇలా బాధపడకండి నానమ్మ. నువ్వు తప్పక చూస్తుంటే ఈ బాధ నేను చనిపోయే వరకు పోదనిపిస్తోంది. లేదు నానమ్మ, నీ జీవితంలో బాధ ఉండదు. కష్టాలు మాత్రమే కాదు, సంతోషం కూడా వస్తుంది. ఆ సంతోషాన్ని నేను తీసుకొస్తాను నానమ్మ. అమ్మా, 2 నిమిషాలాగు. నేను నీకు మాటిచ్చాను కదా ఈరోజు పప్పు రొట్టె తినిపిస్తానని. నీ కొంగు చాపు. ఎందుకు? ఒకసారి ఏమైంది? కొంగు చాపమ్మా. అయ్యో తల్లి, ఇదిగో ఇదిగో ఇవి చూడు. ఇవెక్కడి నుంచి వచ్చాయి తల్లి? ఆ శక్తి సింగ్ మన ధాన్యం పడేశాడు కదా, మరి ఇవి? నువ్వు టెన్షన్ పడకమ్మా. అయ్యో తల్లి, ఈ దెబ్బెలా తగిలింది? ఇది 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 చిన్న దెబ్బే అమ్మా. ఇది రైతు కష్టానికి గుర్తమ్మా. నోర్మి, చూడు రక్తం ఎంత వస్తుందో. ఈ గాయానికి పసుపు రాసిన రక్తం ఆగేలా లేదు. ఏం కాలేదమ్మా. ఆగమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, మన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లేదమ్మా, లేదు. ఆ పట్టణం డాక్టర్ దగ్గరికి నేను అస్సలు వెళ్ళను. ఊరి వాళ్ళు కూడా వద్దన్నారమ్మా. నేను అతన్ని ఎంత ఇబ్బంది పెట్టానో తెలుసా? తను నాకు వైద్యం ఎలా చేస్తాడమ్మా? ఎందుకు చేయడు? నువ్వు నాతో రా, లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, అలాగే పస్తులుంటాను. సరే అమ్మా, కనుక షరత్ మీద వస్తాను. ఏంటా షరతు? నేను చెప్తాను. ఏంటో చెప్పు. అదే చెప్తాను.